హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను కాస్టింగ్ సబ్జెక్ట్ నుంచి యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా యూనిట్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో యూనిట్ కాస్టింగ్ నుంచి మనం ఏం డిస్కస్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సింగిల్ ప్రోడక్ట్స్ ఆర్ సిమిలర్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్టేషనరీ షాప్కి వెళ్ళామనుకోండి, షాప్కి. సో అక్కడ షాప్లో బాక్స్లో క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి క్యాలిక్యులేటర్స్ బాక్స్లో. సో ఈచ్ క్యాలిక్యులేటర్ వచ్చేసి ఒక్కొక్క క్యాలిక్యులేటర్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో టోటల్గా బాక్స్లో 5 ఉన్నాయి అంటే 100 × 5 500. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలిక్యులేటర్ వర్త్ 1000 రూపీస్ అనుకోండి. సో ఈచ్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఎంత ఉండిద్ది? 200. సో కాస్ట్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్, 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తాము యూనిట్ కాస్టింగ్లో. సో ఇంకో బాక్స్లో 2 క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. సో ఒక క్యాలిక్యులేటర్ ఏమో సిటిజన్, ఇంకొక క్యాలిక్యులేటర్ ఏమో క్యాషియో ఏమో 500, సిటిజన్ ఏమో 200. సో 700 వర్త్ గల క్యాల్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్తో ఉన్నాయి క్యాల్సీస్. సో యూనిట్ కాస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాం? సింగిల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు లేదా సిమిలర్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మాత్రమే క్యాల్కులేట్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు కాదు, సింగిల్ ప్రోడక్ట్ లేదా సిమిలర్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్. సో యూనిట్ కాస్టింగ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాస్టింగ్లో యూనిట్ కాస్టింగ్ అనేది చాలా ఈజియెస్ట్ చాప్టర్ అండి. సో ఇప్పుడు మనం ఇల్లుస్ట్రేషన్స్ చూద్దాం. సో ఇల్లుస్ట్రేషన్ 1, ద ఫాలోయింగ్ డేటా రిలేట్ టు ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏ స్టాండర్డ్ ప్రోడక్ట్ డ్యూరింగ్ ద 4 weeks ended 28 February 2008. రా మెటీరియల్ కన్స్యూమ్డ్ 4 lakhs. సో ఒక ప్రోడక్ట్ని స్టాండర్డ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం రా మెటీరియల్ ఎంత కన్స్యూమ్ అయిందంటే 4 lakhs రూపీస్. సో డైరెక్ట్ వేజెస్ 2,40,000, మిషన్ అవర్స్ వర్క్డ్ 3,200 hours, మిషన్ అవర్ రేట్ 40, ఆఫీస్ ఓవర్ హెడ్స్ 10% ఆఫ్ వర్క్ కాస్ట్, selling overheads 20 per unit, units produced and sold 10,000 at 120 each. You are required to find out the cost per unit and profit for the 4 week ended 28 February 2008. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ అవుట్ ద కాస్ట్ పర్ యూనిట్కి ఎంత కాస్ట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు కాస్ట్ షీట్ ప్రొఫార్మా మీకు డిస్కస్ చేస్తాను. సో కాస్ట్ షీట్ ప్రొఫార్మా వచ్చేసి రా మెటీరియల్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్. సో దానికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ని అడ్జస్ట్ చేస్తే మనకి డైరెక్ట్ మెటీరియల్ వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వచ్చింది. సో దానికి ఫ్యాక్టరీ కాస్ట్ని అడ్జస్ట్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. సో ఫ్యాక్టరీ కాస్ట్ని వర్క్ కాస్ట్ అని కూడా అంటారు. సో ఫ్యాక్టరీ కాస్ట్కి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని అడ్జస్ట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ టు ప్రొడక్షన్కి రిలేటెడ్ అయిన అడ్మినిస్ట్రేషన్ ఏవైనా ఉంటే దాన్ని యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. సో ప్రొడక్షన్కి ఫినిష్డ్ గూడ్స్ని అడ్జస్ట్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. సో తర్వాత అడ్మిన్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే అవి యాడ్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చింది. తర్వాత ప్రాఫిట్ని యాడ్ చేస్తే మనకి సేల్స్ ఫిగర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇల్లుస్ట్రేషన్ సాల్వ్ చేద్దాం. సో
ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాల్కులేటర్స్. సో అలాగే 4 lakhs రా మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ అయింది, 4 lakhs. సో యూనిట్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ ఎంత, 10,000. సో కాస్ట్ పర్ ఈచ్ యూనిట్ ఎంత వచ్చింది, 4 lakhs డివైడెడ్ బై 10,000 చేస్తే 40 కాస్ట్ పర్ యూనిట్ ఫర్ రా మెటీరియల్స్. సో అలాగే మనము ప్రతిదానికి పర్ యూనిట్ క్యాల్కులేట్ చేస్తాం. సో ఇందాక మనము ప్రొఫార్మాలో చూసాం కదా, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఆర్ రా మెటీరియల్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ ఆర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత, 4 lakhs అని అమౌంట్ ఎంత ఇచ్చారు, 4 lakhs. ఈచ్ యూనిట్ ఎంత, 4 lakhs డివైడెడ్ బై 10,000, 40. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ని అడ్జస్ట్ చేయాలి, కానీ మనకి సమ్లో ఇవ్వలేదు. సో ఇదే మనకి డైరెక్ట్ మెటీరియల్ అయ్యిద్ది. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ ఆర్ వేజెస్ 2,40,000 ఇచ్చారు. సో 2,40,000 డివైడెడ్ బై 10K చేస్తే మనకి ఎంత వచ్చింది, 24 పర్ యూనిట్. అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి క్వశ్చన్లో ఇవ్వలేదు. సో మనకి ప్రైమ్ కాస్ట్ అయింది టోటల్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి ప్రైమ్ కాస్ట్ అయింది. సో 6,40,000. ప్రైమ్ కాస్ట్కి మనం ఏం అడ్జస్ట్ చేయాలి, ఫ్యాక్టరీ కాస్ట్. సో మిషన్ అవర్స్ వర్క్డ్, మిషన్ అవర్ రేట్. సో 3,200 hours ఇంటూ 40 rupees చేస్తే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. సో మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమీ అడ్జస్ట్ చేసేవి ఏమీ లేవు కదా, సో అదే మనకి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ అని కూడా అంటాము. సో 3,200 ఇంటూ 40 చేస్తే 1,28,000 డివైడెడ్ బై 10,000 చేస్తే 12.80. సో 7,68,000 76.80 మనకి వర్క్ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఆఫీస్ ఓవర్ హెడ్స్ 10% ఆఫ్ వర్క్ కాస్ట్ అన్నారు. సో వర్క్ కాస్ట్ మీద 10% యాడ్ చేయాలి. సో ఓవర్ హెడ్స్ 10%. సో 7.68 అండ్ 76,800. సో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, ఫినిష్డ్ గూడ్స్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. సో ఫైనల్గా మనకి ఇదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవుతుంది, 84.48, 8,44,800. సో నెక్స్ట్ అడ్మిన్ సెల్లింగ్ ఏవైనా ఉంటే యాడ్ చేయాలని చెప్పాను కదా. సో సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఉన్నాయి 20 పర్ యూనిట్. సో టోటల్గా ఎన్ని 10,000 యూనిట్స్ కదా, సో 2 lakhs. సో అడ్మిన్ సెల్లింగ్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది, కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చింది, కాస్ట్ ఆఫ్ సేల్స్. సో అండ్ నెక్స్ట్ మనకి సేల్స్ ఫిగర్ ఇచ్చారు. సేల్స్ ఫిగర్ ఎంత ఇచ్చారు, 10,000 యూనిట్స్ పర్ యూనిట్ 120కి సేల్ చేస్తాము అని చెప్పారు కదా. సో పర్ యూనిట్ ఎంత సేల్ చేస్తాం, 120కి సేల్ చేస్తాం అన్నారు. సో 10,000 యూనిట్స్ ఇంటూ 120, 12 lakhs. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ని మనం టోటల్ కాస్ట్ అని కూడా అంటాము. సేల్స్లో నుంచి కాస్ట్ తీసేస్తే మనకేమొచ్చుద్ది, ప్రాఫిట్ వచ్చింది 15.5 to 1,55,200. సో క్వశ్చన్లో ఏమన్నారు, ఫైండ్ అవుట్ కాస్ట్ పర్ యూనిట్ కాస్ట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దట్స్ ఆల్, సమ్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. అథర్వ Faramacare Limited produced a uniform type of product and has a manufacturing capacity of 3,000 units per week of 48 hours.
From the records of the company, the following data are available relating to output and cost of 3 consecutive weeks. Assuming that the company changes a profit of 20% on selling price, find out the selling price per unit when the weekly output is 2000 units. సో నార్మల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 3000 యూనిట్స్ పర్ వీక్. ఒకవేళ 2000 యూనిట్స్ అయినప్పుడు పర్ యూనిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో యూనిట్స్ ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఫస్ట్ వీక్ 1200, సెకండ్ వీక్ 1600 అండ్ నెక్స్ట్ థర్డ్ వీక్ 1800. డైరెక్ట్ మెటీరియల్ వచ్చేసి 9000, 1200, 13500. డైరెక్ట్ వేజెస్ 3600, 4800, 5400. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 31000, 33000, 34000. సో ముందుగా డైరెక్ట్ మెటీరియల్ చూద్దాం. సో యూనిట్స్ ఎంత? 1200, 1600, 1800. సో డైరెక్ట్ మెటీరియల్ 1200కి 9000, 1600కి 12000, 1800కి 13500. ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ అయింది. సో 9000 డివైడెడ్ బై 1200 చేస్తే మనకి పర్ యూనిట్ తెలిసిద్ది 7.5. 12000 డివైడెడ్ బై 1600 చేస్తే 7.5. అండ్ నెక్స్ట్ కూడా 13500 డివైడెడ్ బై 1800, 7.5. సో ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ అవ్వడం వలన మెటీరియల్ కూడా ఇంక్రీజ్ అయింది. సో పర్ యూనిట్ వాల్యూ డైరెక్ట్ మెటీరియల్ది ఇది. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ చూద్దాం. 3600, 4800, 5400. సో 3600 డివైడెడ్ బై 1200 చేస్తే పర్ యూనిట్ వాల్యూ వచ్చింది. సో పర్ యూనిట్ వాల్యూ 3 రూపీస్. సేమ్ 4800 డివైడెడ్ బై 1600, 5400 డివైడెడ్ బై 1800. సో పర్ యూనిట్ 3. సో డైరెక్ట్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ చూద్దాం. సో 1200, 1600, 1800, 31000, 33000, 34000. సో పర్ యూనిట్ క్యాల్కులేట్ చేస్తే పర్ యూనిట్ అనేది చేంజ్ అయింది. సో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటే కాస్ట్ మాత్రం రెడ్యూస్ అవుతూ వచ్చింది. సో వీ కెన్ సీ దట్ ఈ కాస్ట్ అనేది సెమీ వేరియబుల్ కాస్ట్. సో సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ పోర్షన్ ఉండిద్ది, వేరియబుల్ పోర్షన్ ఉండిద్ది. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే చేంజ్ ఇన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. సో ఇక్కడ ఫస్ట్ 2 కేసెస్ తీసుకుందాం. 1200 అండ్ 1600. 31000, 33000. సో డిఫరెన్స్ ఎంత? 400. అండ్ హియర్ 2000. సో 2000 డివైడెడ్ బై 400 చేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్. సో చేంజ్ ఇన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్ చేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలిసిద్ది. సో మనకి ఎంత యూనిట్స్కి కనుక్కోమన్నారు? 2000 యూనిట్స్కి. సో 2000 ఇంటూ 5 ఎంత? 10,000. సో వేరియబుల్ కాస్ట్ ఫర్ 2000 యూనిట్స్ 10,000. సో ఫర్ ఎగ్జాంపుల్ 1600 యూనిట్స్ ఆర్ 1200 యూనిట్స్కి మనకి వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది? 1600 యూనిట్స్ అనుకోండి. 1600 ఇంటూ 5 ఎంత? 8000. సో ఆర్ 1200 ఇంటూ 5 6000. సో ఈ వేరియబుల్ కాస్ట్. సో టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి ఏమొచ్చుద్ది? ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. టోటల్ కాస్ట్లో నుంచి మనం
సో టోటల్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ప్లస్ వేరియబుల్. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ కాస్ట్ కావాలంటే టోటల్ కాస్ట్లో నుంచి వేరియబుల్ తీసేస్తే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. సో 33,000లో నుంచి 8,000 ఆర్ 31,000లో నుంచి 6,000 తీసేస్తే టోటల్లో నుంచి వేరియబుల్ తీసేస్తే మనకి ఫిక్స్డ్ పోర్షన్ వచ్చింది. ఫిక్స్డ్ పోర్షన్ రిమైన్స్ కాన్స్టాంట్. ఫిక్స్డ్ పోర్షన్ అనేది చేంజ్ అవ్వదు. సో 25,000. సో ఇక్కడ 2,000 యూనిట్స్కి కూడా ఫిక్స్డ్ పోర్షన్ వచ్చేసి 25,000 అండ్ వేరియబుల్ పోర్షన్ 10,000. సో టోటల్ 35,000. సో ఓవర్ హెడ్ కాస్ట్ ఫర్ 2,000 యూనిట్స్కి 35,000. సో ఇప్పుడు మనం కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేద్దాం. సో 2,000 యూనిట్స్కి కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత? 7.5. డైరెక్ట్ వేజెస్ 3. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏం లేదు. సో ప్రైమ్ కాస్ట్ 10.5. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత ఇందాక క్యాలిక్యులేట్ చేస్తే 10,000 ప్లస్ 25,000 35,000 ఫర్ 2,000 యూనిట్స్ కదా, డివైడెడ్ బై 2,000 యూనిట్స్ చేస్తే 17.5 వచ్చింది. సో 28 టోటల్ కాస్ట్. సో క్వశ్చన్లో ప్రాఫిట్ గురించి చెప్పారు. ఏమని చెప్పారంటే 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పారు. 20% ఆన్ సేల్స్ ప్రైస్. సో కాస్ట్ మీద 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అయితే కాస్ట్ మీద ఎంత? 25%. సో 28 మీద 25% అప్లై చేస్తే ఎంత వచ్చింది? 7. సో సేల్స్ ఫిగర్, సేల్స్ పర్ యూనిట్ ఎంత? 35. సేల్స్ పర్ యూనిట్ 35. సో 2,000 యూనిట్స్ ఇంటూ 7.5 చేస్తే మనకు టోటల్ కాస్ట్ వచ్చింది 15,000. సో డైరెక్ట్ వేజెస్ వచ్చేసి 6,000. 2,000 ఇంటూ 3 టోటల్ 21,000 అండ్ 35,000. 2,000 ఇంటూ 7.5 టోటల్ 56,000. ప్రాఫిట్ 2,000 ఇంటూ 7 14,000. సో టోటల్ కాస్ట్ 70,000. టోటల్ కాస్ట్. సేల్స్ వాల్యూ ఎంత? 2,000 యూనిట్స్కి 70,000 అండ్ పర్ యూనిట్ వాల్యూ 35. ఓకే. సో యూనిట్ కాస్టింగ్ నుంచి మనకి 2 సమ్స్ ఉన్నాయి, ఇల్లుస్ట్రేషన్స్. ఆ 2 సమ్స్ని డిస్కస్ చేసేసాను. సో నెక్స్ట్ క్లాస్లో బ్యాచ్. సో ఇప్పుడు బ్యాచ్ కాస్టింగ్ చూద్దాం. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్లో యూనిట్ కాస్టింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు బ్యాచ్ కాస్టింగ్. సో బ్యాచ్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ తీసుకున్నాం అనుకోండి. సో 10 చాక్లెట్స్ తీసుకున్నాం అనుకోండి. ప్రతి చాక్లెట్ ప్యాక్ చేస్తారు. సో ఈ చాక్లెట్స్ అన్నీ కలిపి ఒక బ్యాచ్ అంటారు. సో ఈ ప్రతి చాక్లెట్ బేక్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, మొత్తం బ్యాచ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. అలాగే బ్యాచ్ కాస్టింగ్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే సింగిల్ ప్రోడక్ట్ కానీ లేదా సిమిలర్ ప్రోడక్ట్స్కి మాత్రమే కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, బిస్కెట్స్ 2 బేక్ చేస్తున్నారు అనుకోండి. సో దీనికి వేరే మెటీరియల్, దీనికి వేరే మెటీరియల్. సో ఇలా ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయము. సో అండ్ అలాగే ఇది సేమ్ బ్యాచ్, ఇవన్నీ ఒక బ్యాచ్ అన్నాం కదా. సో ఇది సేమ్ బ్యాచ్ ఎలా, ఈ చాక్లెట్ సేమ్ బ్యాచ్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనం పర్చేస్ చేసే ఐటమ్ మీద బ్యాచ్ నెంబర్ రాసి ఉంటుంది. సో 101 or 100 సంథింగ్. సో ప్రతి బ్యాచ్లో ఉన్న అన్ని ఐటమ్స్ మీద 101 నెంబర్ ఉండిద్ది. బ్యాచ్ నెంబర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. చాలా ఈజియెస్ట్ చాప్టర్ అండి బ్యాచ్ యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. ఇప్పుడు మనం
ఇల్లుస్ట్రేషన్ సాల్వ్ చేద్దాం. సో టోటల్గా బ్యాచ్ కాస్టింగ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ షీట్ని యూజ్ చేసి మనం సమ్స్ని సాల్వ్ చేస్తాం. Arnav Confectioners owns a bakery which is used to make bakery items like pastries, cakes and muffins. AC uses to bake at least 50 units of any item at a time. 50 units means batch at a time. A customer has given an order of 600 muffins. To process a batch of 50 muffins, the following cost would be incurred. 50 మఫిన్స్ని బేక్ చేయడానికి కాస్ట్ ఇచ్చారు. సో కస్టమర్ ఆర్డర్ వచ్చేసి 600 మఫిన్స్కి ఆర్డర్ ఇచ్చాడు. ఏసీ అబ్జర్బ్స్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ at a rate of 20% of direct wages cost. 10% is added to the total production cost of each batch to allow for selling, distribution and administration overheads. AC requires a profit margin 25% of sale value. Determine the selling price for 600 muffins. సో 600 మఫిన్స్కి ఎంత అయిందో డిటర్మైన్ చేయమన్నారు. మనకి 50 యూనిట్స్గా అయ్యే కాస్ట్ని ఇచ్చారు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో మనం ఏం చూసాం, 50 యూనిట్స్ కలిపి 1 బ్యాచ్ అని చూసాం కదా. సో 600కి ఎన్ని బ్యాచెస్ అవుతాయి? 600 డివైడెడ్ బై 50, 12 బ్యాచెస్. సో డైరెక్ట్ మెటీరియల్ పర్ బ్యాచ్ ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. అండ్ డైరెక్ట్ వేజెస్ 50. అవెన్ కాస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 150. అవెన్ కాస్ట్ 150. సో పర్ బ్యాచ్ వాల్యూస్ ఇచ్చారు. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 12 బ్యాచెస్కి ఎంత అంటే 500 × 12, 6000, 50 × 12, 600, 150 × 12, 1800. So total prime cost 700, 8400. So next, production overheads 20% of direct wages and selling distribution వచ్చేసి 10% on total production cost. Production overhead is nothing but factory overhead 20% on direct wages. So 50 × 20%, 10. And factory overheads 12 batches ki 120. So total production cost, selling and distribution వచ్చేసి 10% on total production cost. So నెక్స్ట్ టోటల్ వచ్చేసి 781 and 9372. సో టోటల్ కాస్ట్. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ 25% ఆఫ్ సేల్స్ వాల్యూ మీద 25% అన్నారు. సో ఆల్రెడీ యూనిట్ కాస్టింగ్ చేసేటప్పుడు కూడా ఇలా చెప్పారు. సో మీకు ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం. నేను ఒకసారి మళ్ళీ మీకు క్యాల్కులేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ సేల్ ప్రైస్ అనుకోండి. వాళ్ళు ఏం చెప్పారు? 25% ఆన్ సేల్ వాల్యూ అని చెప్పారు. సో 25% ప్రాఫిట్ అనుకుంటే సేల్ ప్రైస్ 100. సో కాస్ట్ ఎంత వచ్చింది? 75 కాస్ట్. సో పర్సంటేజ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, సో ప్రాఫిట్ పర్సంటేజ్
25 divided by 75. So 25, 1, 3. So 1 by 3 cost. Profit percentage on cost. So ఇప్పుడు 781 total cost కదా, 781 divided by 3 చేస్తే 781, 1 by 3 చేస్తే మనకి ప్రాఫిట్ వాల్యూ వచ్చింది. సో సేమ్ 3124. సో ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ 1041 and 12496. Okay, that's all. Another illustration in batch costing లో ఇంకోటి చూద్దాం. A jobbing factory has undertaken to supply 200 pieces of a component per month for the ensuing 6 months. Every month a batch order is opened against which materials and labor hours are booked at actuals. Overheads are levied at a rate per labor hour. The selling price contracted for is 8 rupees per piece. From the following data present the cost and profit per piece of each batch order and overall position of the order for 1200 pieces. సో బ్యాచ్ అవుట్పుట్ ఇచ్చారు ప్రతి మంత్కి, అండ్ అలాగే మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ లేబర్ అవర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ అదర్ డీటెయిల్స్ ఇచ్చారు. సో చార్జబుల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్ అవర్స్, ఈ టోటల్ 1200 పీసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చార్జబుల్ ఎక్స్పెన్సెస్ నథింగ్ బట్ ఓవర్ హెడ్స్. సో ఇక్కడ టోటల్ 4800కి 12,000 ఎక్స్పెన్సెస్ అయ్యాయి. సో 240 డైరెక్ట్ లేబర్ అవర్స్, ఇక్కడ అక్కడ డైరెక్ట్ లేబర్ అవర్స్ ఉంది కదా, సో ఇది వచ్చేసి బ్యాచ్ అవుట్పుట్కి మంత్లీ ఇచ్చారు. అక్కడ టోటల్గా 1200 పీసెస్ వాల్యూ ఇచ్చారు. సో 4800 లేబర్ అవర్స్కి ఎంత ఎక్స్పెన్సెస్, 12,000 ఎక్స్పెన్సెస్ అయ్యాయి అంటే 240కి ఎంత, సో 12,000 ఇంటూ 240 డివైడెడ్ బై 4800 చేస్తే 600 ఓవర్ హెడ్స్ ఫర్ జనవరి. సో ప్రతిదానికి అలానే క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సమ్ని సాల్వ్ చేద్దాం. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, అలాగే ఓవర్ హెడ్స్ క్యాల్కులేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం నోట్ చేద్దాం. సో కాస్ట్ షీట్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ మెటీరియల్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు 6 మంత్స్, టోటల్ 6 మంత్స్కి ఈచ్ మంత్స్ వాల్యూ ఇచ్చారు. 650, 640. సో టోటల్గా డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, టోటల్ వాల్యూస్ కూడా నోట్ చేశాను. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమి ఇవ్వలేదు, ప్రైమ్ కాస్ట్ వచ్చింది. తర్వాత మనం ఏం చేస్తాము, సో మనకి క్వశ్చన్లో అవన్నీ ఇవ్వలేదు కాబట్టి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డైరెక్ట్గా ఓవర్ హెడ్స్ ఎంత, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదే చార్జబుల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తాం ప్రైమ్ కాస్ట్కి, కాస్ట్ షీట్ ప్రొఫార్మాలో. సో ఓవర్ హెడ్స్లో చార్జబుల్ ఎక్స్పెన్సెస్తో మనం డైరెక్ట్ లేబర్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసాము ఈచ్ మంత్కి. సో ఆ వాల్యూస్ని నోట్ చేద్దాం. సో నేను ఆల్రెడీ 600 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సో ప్రతి మంత్కి అలానే క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్గా మనం యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ సేల్ ప్రైస్. సో మనకి ఆల్రెడీ యూనిట్స్ ఇచ్చారు, బ్యాచ్ యూనిట్స్ ప్రతి మంత్ 210, 200, 220. సో బ్యాచ్ అవుట్పుట్ ఇచ్చారు. సో ఒక్కొక్కటి పర్ పీస్ ఎంత, పర్ యూనిట్ 8 రూపీస్. సో 210 ఇంటూ 8 చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, సేల్స్ వాల్యూ వచ్చింది. సేల్ వాల్యూ ఎంతో జనవరిది వచ్చింది. 210 ఇంటూ 8 వాల్యూ వచ్చేసి 1680. సో 1680, 210 ఇంటూ 8 అలానే ప్రతి మంత్కి మనకి క్యాల్కులేట్ చేస్తే సేల్స్ వాల్యూ వచ్చింది. సో సేల్ వాల్యూలో నుంచి కాస్ట్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఓకే, ప్రాఫిట్ పర్ బ్యాచ్కి మనం ప్రాఫిట్ కనుక్కున్నాం. సో
ప్రాఫిట్ పర్ యూనిట్కి ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. సో టోటల్ ప్రాఫిట్ బ్యాచ్కి 310 జనవరిలో వచ్చిన మొత్తం దానికి. సో పర్ యూనిట్కి ఎంత అంటే జనవరిలో మనం అవుట్పుట్ ఎంత, బ్యాచ్ అవుట్పుట్ 210. సో 310 బ్యాచ్కి, జనవరి మొత్తం బ్యాచ్కి 310 ప్రాఫిట్. సో పర్ యూనిట్కి ఎంత అంటే 310 డివైడెడ్ బై 210 చేస్తే మనకి 1.48 వచ్చింది. సో పర్ యూనిట్ మనం యూనిట్ కాస్టింగ్లో చేసాం కదా, సో అలా పర్ యూనిట్కి క్యాల్కులేట్ చేస్తున్నాను. సో ప్రతి మంత్కి అలానే క్యాల్కులేట్ చేయండి. అండ్ నెక్స్ట్ కాస్ట్ పర్ యూనిట్, కాస్ట్ కూడా యూనిట్. సో ఇది మొత్తం బ్యాచ్, జనవరిలో ఉన్న బ్యాచ్ మొత్తం. సో పర్ యూనిట్కి 1370 డివైడెడ్ బై 210 చేస్తే మనకి కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. సో ఏం చెప్పారు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ప్రజెంట్ ద కాస్ట్ అండ్ ప్రాఫిట్ పర్ పీస్కి ప్రజెంట్ చేయమన్నారు. సో పర్ పీస్ కూడా మనం ప్రజెంట్ చేసాం. అండ్ అలాగే పర్ పీస్ ఆఫ్ ఈచ్ బ్యాచ్ ఆర్డర్ అండ్ ఓవరాల్ పొజిషన్ ఆఫ్ ది ఆర్డర్ ఫర్ 1200 పీసెస్ యొక్క పొజిషన్ కూడా నోట్ చేయమన్నారు. సో పర్ పీస్ ఆర్ పర్ యూనిట్ ప్రాఫిట్ ఎంత, 0.66. సో 1200కి 1200 ఇంటూ 0.66 చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చేసి 792. ఓకే, మనం ఈ సమ్లో బ్యాచ్ కాస్టింగ్ చేసాము, యూనిట్ కాస్టింగ్ కూడా క్యాల్కులేట్ చేసాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ చూద్దాం. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. సో మెటీరియల్ కాస్టింగ్లో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఎలా క్యాల్కులేట్ చేస్తారో సేమ్ ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ కూడా అలానే క్యాల్కులేషన్ ఉండిద్ది. సో ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఫార్ములా వచ్చేసి √2 DSC అండ్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ √2 AOC. సో సేమ్ మీనింగ్ ఒక్కటే. ఓకే, ఇప్పుడు EBQ, D means annual demand and S means setting cost and C means carrying cost. Setting cost per batch and carrying cost per unit of production. సో ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. మంత్లీ డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ 500 యూనిట్స్, సెట్టింగ్ అప్ కాస్ట్ పర్ బ్యాచ్ 60, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ యూనిట్ 20, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ యూనిట్ 20, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum. Determine economic batch quantity. సో √2 and 500 యూనిట్స్ పర్ మంత్ అన్నారు. సో 12 మంత్స్కి డి వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ అప్ కాస్ట్ వచ్చేసి ఎంత, పర్ బ్యాచ్కి 60 చెప్పారు. సో డివైడెడ్ బై క్యారింగ్ కాస్ట్ 10% ఆన్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ యూనిట్ కాస్ట్ మీద 10%. సో 2. సో టోటల్ వాల్యూ 600 యూనిట్స్. EBQ. సో డి అంటే యాన్యువల్. సో యాన్యువల్ డిమాండ్ కదా, సో మంత్లీ వాల్యూని మనం ఇయర్లీకి కన్వర్ట్ చేసాం. సో ఇన్ఫర్మేషన్లో డైరెక్ట్గా ఇయర్లీ వాల్యూ ఇస్తే ఇయర్లీ వాల్యూ తీసుకుంటాం. అనదో ఇల్లుస్ట్రేషన్. మెజర్స్ KBC Bearings Limited is committed to supply 48,000 bearings per annum to Messrs KMR Fans on a steady daily basis. It is estimated that it cost rupees 1 as inventory holding cost. Inventory holding cost is nothing but carrying cost per bearing per month, and that the setup cost per run of bearing manufacture 3,200. What would be the optimum run size of bearing manufacture, and what would be the interval between two consecutive optimum runs?
ఫైండ్ అవుట్ ద మినిమమ్ ఇన్వెంటరీ కాస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్టిమమ్ రన్ అన్నారు. ఆప్టిమమ్ రన్ మీన్స్ నథింగ్ బట్ ఈబిక్యూ క్యాల్కులేషన్. సో 48,000 సప్లై చేస్తున్నారు అని చెప్పారు. అండ్ సెటప్ కాస్ట్ కూడా ఇచ్చారు 3,200. సో క్యారింగ్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ పర్ మంత్ అన్నారు. సో టోటల్ 12, 1 into 12. సో ఈబిక్యూ వచ్చేసి 5,060 యూనిట్స్. సో అండ్ నెంబర్ ఆఫ్ ఆప్టిమమ్ రన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో 48,000, సో టోటల్ యాన్యువల్ డిమాండ్ డివైడెడ్ బై ఈబిక్యూ యూనిట్స్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఆప్టిమమ్ రన్స్ వచ్చింది. సో 9.49 సంథింగ్. సో ఓవరాల్ రౌండ్ ఫిగర్ 10. సో ఇక్కడ కూడా సేమ్ టోటల్ 6,000 డివైడెడ్ బై 60 యూనిట్స్ చేస్తే మనకి 10 వచ్చింది. సో 10 యూనిట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వెల్ బిట్వీన్ 2 రన్స్ అన్నారు. 2 రన్స్ మధ్య ఇంటర్వెల్ ఎంత అంటే, సో ఇయర్లీ డేస్ ఎంత 365 డేస్ డివైడెడ్ బై టోటల్ ఎంత, నెంబర్ ఆఫ్ ఆప్టిమమ్ రన్స్ ఎంత, టోటల్గా 10. సో ఇప్పుడు మనకి ఏమొచ్చుద్ది, 365 డివైడెడ్ బై 10 చేస్తే ఇంటర్వెల్ బిట్వీన్ 2 రన్స్, ఇంటర్వెల్ బిట్వీన్ 2 రన్స్కి మనకి వాల్యూ వచ్చేసి 36.5. మెటీరియల్ కాస్టింగ్లో కూడా మనం ఇలా చేస్తాం. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి, మినిమం ఇన్వెంటరీ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మినిమం ఇన్వెంటరీ కాస్ట్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ ఇన్వెంటరీ ఇంటూ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. సో ఫార్ములా మినిమం ఇన్వెంటరీ కాస్ట్కి యావరేజ్ ఇన్వెంటరీ ఇంటూ క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. సో యావరేజ్ ఇన్వెంటరీ వచ్చేసి, సో మనకి ఎంత, ఏబిక్యూ 5,060. సో 5,060 డివైడెడ్ బై యావరేజ్ చేయమన్నాను కదా, యావరేజ్ ఇన్వెంటరీ ఇంటూ క్యారీయింగ్ కాస్ట్ ఎంత 12. సో ఇంటూ 12 చేస్తే మనకి మినిమం ఇన్వెంటరీ కాస్ట్ వచ్చింది 30,360. ఓకే, సమ్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ ఇంకొక సమ్ ఉంది, అది మీరు ట్రై చేయండి. రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఆ సమ్ని డిస్కస్ చేస్తాను. ఓకే, యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ కంప్లీటెడ్. సో ఆల్మోస్ట్ ట్రై చేయండి, ఈజీగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.